హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యదుభూషణ్ అకాడమీ. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన 1000కి పైగా వీడియోలు మా యాప్లో ఉన్నాయి. మా యాప్ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మా ఫోన్ నెంబర్ 9533219914. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ మున్సిపల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్లో తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 డిస్కస్ చేసుకుంటున్నాము. ఇది క్లాస్ నెంబర్ 130, చాప్టర్ 6 స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, రాష్ట్ర ఎన్నికల సంఘము మరియు ఎన్నికల నిర్వహణ అనేటువంటిది 6వ చాప్టరు. లాస్ట్ క్లాస్లో 129 క్లాస్లో 128 క్లాస్లో మనము ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మొత్తం సెక్షన్లు 44 ఉన్నాయని తెలుసుకున్నాము. సెక్షన్ నెంబర్ 194 నుంచి సెక్షన్ నెంబరు 237 వరకు ఉన్నటువంటి సెక్షన్లు 6 అధ్యాయాలలో ఉన్నవి. వాటి గురించి కూలంకషంగా మనము ప్రతిదీ పేరుతోని ప్లస్ దాని యొక్క మీనింగ్ తెలుగులో కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 6వ చాప్టర్. మనము తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 డిస్కస్ చేసుకుంటున్నాము. ఇది 130 క్లాస్. ఇప్పటి వరకు మనము 5 చాప్టర్లు పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. మొదటి చాప్టర్ 1 ప్రిలిమినరీ సంబంధించింది అండ్ డెఫినేషన్స్ అని ఉన్నటువంటి చాప్టర్. దానిలో 19 క్లాసులు మనం చెప్పుకున్నాము. సెకండ్ చాప్టరు మనకు క్లాస్ నెంబర్ 20 నుంచి 65 వరకు దాదాపు 46 క్లాసులు మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత చాప్టర్ 3 66వ వీడియో నుంచి 92వ వీడియో వరకు చెప్పుకోవడం జరిగింది. చాప్టర్ 4 93 వీడియో నుంచి 114 వీడియో వరకు మొత్తం 22 వీడియోలు చెప్పుకోవడం జరిగింది. చాప్టర్ 5 మనకి టౌన్ ప్లానింగ్ 115 వీడియో నుంచి 127 వీడియోస్ వరకు చెప్పుకున్నాము. అంటే ఇప్పటివరకు 127 వీడియోస్లో మనం పూర్తిగా 5 చాప్టర్లు చెప్పుకున్నాము. ఇంకా 2 చాప్టర్లు ఉన్నాయి, చాప్టర్ 6 అండ్ చాప్టర్ 7. వీటిని ఒక 20 నుంచి 30 క్లాసుల్లో పూర్తిగా మనం చెప్పుకుంటాము. ఇప్పుడు ఈ చాప్టర్లో ఈ యొక్క క్లాస్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఈ యొక్క చాప్టర్లో ఉన్నటువంటి సెక్షన్లు మొత్తం 44 సెక్షన్లు ఉన్నాయి. 194 నుంచి స్టార్ట్ అయితే 237 వరకు అయిపోతున్నాయి. దానిలో సెక్షన్ నెంబర్ 194, 195 గురించి మనము పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్నాము. ఈ 2 చాలా ముఖ్యమైనటువంటివి. ఇది కూడా చాలా పెద్ద చాప్టర్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జనరల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలక్షన్స్ సంబంధించి చాలా విషయాలు దీనిలో డిస్కస్ చేసుకుంటాం కాబట్టి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సరే, ఇప్పుడు సెక్షన్ లోపలికి వెళ్తే సెక్షన్ 194 ఈజ్ డిస్క్రైబింగ్ అబౌట్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్ కండక్టింగ్ ద ఎలక్షన్స్ ఫర్ మున్సిపాలిటీస్. అంటే ప్రతి పురపాలికకు, అది పురపాలిక సంస్థ, అది మున్సిపల్ కౌన్సిల్ అయినా, పురపాలక సంఘం అయినా, మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థ అయినా ఖచ్చితంగా ఎలక్షన్స్ అనేటువంటివి జరగాలి 5 yearsకి ఒకసారి. వాటి కోసం అంటూ రాజ్యాంగ పరిధిలో స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం అనేటువంటిది ఖచ్చితంగా నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది దీన్ని. మరి దీనికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ ఏంటిది, దీనికి సంబంధించిన డ్యూటీస్ ఏంటి చూస్తే చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఏదైనా విషయాన్ని మొదటిసారి శ్రద్ధగా విని అర్థం చేసుకున్నట్టయితే మళ్ళీ దాని మీద పదే దాని మీద అనుమానాలు మనకి రావు. ఒకసారి చూస్తే సెక్షన్ 194లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంది, రాష్ట్ర ఎన్నికల సంఘము. దీనికి 2 విధులు ఉంటాయి. మనకు మున్సిపాలిటీకి సంబంధించి కనుక చూసినట్టయితే ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అంటే మనకి ఓటర్ల జాబితా అంటాం తెలుగులో. ఓటర్ కూడా ఇంగ్లీష్ పదమే. ఓటర్ల జాబితా తయారు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానికి. తర్వాత కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, ఎన్నికలు నిర్వహించడం. ఈ 2 బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి దీనికి ఏమేమి అధికారాలు ఉన్నాయి? సూపరింటెండెంట్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్. సూపరింటెండెంట్స్ అంటే టోటల్ గా పర్యవేక్షిస్తుంది ఎన్నికలను. తర్వాత డైరెక్షన్స్, అవసరమైన చోట సూచనలు అందిస్తుంది, ఆదేశాలు అందిస్తుంది. కంట్రోల్, పూర్తిగా నియంత్రిస్తుంది ఎన్నికలను. ఇన్ని రకాల బాధ్యతలు, 3 రకాల బాధ్యతలు ఉంటాయి. సూపరింటెండెంట్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ పైన ఉంటుంది. మరి ఇది ఎవరెవరికి ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకసారి గమనించినట్టయితే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కెన్ గివ్ డైరెక్షన్స్ టు ద సిడిఎంఏ. మనకు తెలుసు
కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఆదేశాలు ఇవ్వచ్చు ఎన్నికల కోసము. డీసీ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వవచ్చును. ఎంసీ అంటే మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వవచ్చును. ఎనీ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అధికారికైనా ఎన్నికల కోసం ఆదేశాలు ఇవ్వచ్చు. ఎన్నికల నిర్వహణ సమయంలో గవర్నమెంట్ సర్వెంట్, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి అంటే ఎవరికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలాంటి ప్రభుత్వోద్యోగికైనా ఎన్నికల నిర్వహణ కోసం అంటూ ఆదేశాలు ఇవ్వవచ్చును స్టేట్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రతి ఉద్యోగి, ఎంత పెద్ద ఉద్యోగి అయినా ఎంత చిన్న ఉద్యోగి అయినా తప్పకుండా శిరసా వహించవలసిందే. లేకపోయినట్టయితే సివియర్ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది. 1950 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము వీళ్ళందరూ కూడా డెప్యుటేషన్ పైన పనిచేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనలకి లోబడాల్సిందే, వారి యొక్క ఆదేశాలను శిరసా వహించవలసిందే. అయితే గవర్నమెంట్ ఏం చేయాల్సిందంటే గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ సఫిషియెంట్ స్టాఫ్ టు ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్ కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా సిబ్బంది ఉండరు, హైదరాబాద్ లో ఉంటుంది. ఆఫీసులో అతి కొద్ది సిబ్బంది మాత్రమే ఉంటారు. మరి జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో, అన్ని మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని వేల మంది కావాలి. మరి వారందరినీ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ రంగాల్లో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులనే డెప్యుటేషన్ పైన, ఉపనియామకం పైన, అంటే దాదాపు ఒక 15 నుంచి 20 రోజుల పాటు ఎలక్షన్ కమిషన్ కి అటాచ్ అయి ఉంటారు వీళ్ళందరూ. అప్పుడు అట్లా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ స్టాఫ్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. అంటే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సినటువంటి సిబ్బందిని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ప్రొవైడ్ చేసిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? స్టేట్ ఎలక్షన్ కమిషన్ డెలిగేట్స్ ఇట్స్ పవర్స్ టు ద కన్సర్న్డ్ ఎంప్లాయీస్. అంటే ఎవరెవరికి వారి స్థాయిలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ తనకు దఖలుపరచబడినటువంటి అధికారం, అంటే రాజ్యాంగం ద్వారా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఏవైతే అధికారాలు దఖలుపరచబడతాయో ఆ అధికారాలన్నింటిని వివిధ స్థాయిలో సిడిఎంఏకు, డీసీకి, ఎంసీకి, ఎన్ని ఆఫీసర్ ఎన్ని ఎంప్లాయీకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇదంతా మనకి ఎక్కడ డిస్క్రిప్షన్ లో ఉంది? మనకి సెక్షన్ 194 లో ఉంది. ఇదంతా ఇంట్రొడక్షన్. ఓకే, క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వి గో ఫర్ సెక్షన్ 195. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఉన్నటువంటి సీక్వెన్స్ చూద్దాము. ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఎన్నికలకు సంబంధించిన ప్రకటన. దీన్ని తెలుగు ట్రాన్స్లేషన్ లో ఎన్నికల అధిసూచన అన్నారు. తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఇట్లాంటి పాయింట్స్. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్, ఎన్నికల ప్రకటన మనం సాధారణంగా అంటున్నాము. ఎగ్జామినేషన్ లో అధిసూచన అంటే ఇదేదో కొత్త పదం అని అనుకోవద్దు. మరి ఎలక్షన్ నోటిఫికేషన్, ఎన్నికల అధిసూచనకు సంబంధించిన నియమాలు గమనిస్తే 2 రూల్స్ ఉన్నాయి ఇక్కడ, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ షెడ్యూల్, ఎన్నికల సమయ సూచి, అంటే ఎప్పుడెప్పుడు నామినేషన్ వేయాల దగ్గర నుంచి మొదలు పెడితే ఎప్పుడు కౌంటింగ్ జరగాలనేటువంటి దాన్ని మొత్తం ఎలక్షన్ షెడ్యూల్ అంటున్నాము, ఎన్నికల సమయ సూచి అంటున్నాము. ఈ సమయ సూచి రిలీజ్ చేయడానికి, ప్రచురించడానికి, వ్యక్తం చేయడానికి డిసైడ్ చేసేది ఎవరంటే సింపుల్ గా స్టేట్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం గుర్తుపెట్టుకోవాలి. బట్ వన్ కండిషన్, విత్ ద కాంకరెన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతితో మాత్రమే. ఇక్కడ కాంకరెన్స్ అన్నారంటే ఒప్పుకోవాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం. జనవరి ఎలక్షన్స్ అన్నాయి అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ కనుక ఒప్పుకోకపోతే ఫిబ్రవరిలో పెట్టుకోండి, ఫిబ్రవరిలో పెట్టాల్సిందే. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర సంస్థ కదా, రాజ్యాంగబద్ధమైన సంస్థ కదా, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సినటువంటి అవసరం ఏముందంటే ఉంది. ఎందుకు ఉందంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. ఏం కారణాలు ఉన్నాయి? స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు తెలియకపోవచ్చు. ఉదాహరణ గమనిస్తే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది తెలుస్తుందా? తెలియదు. అంటే శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రభుత్వానికి తెలుస్తుంది. ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గతంగా రాష్ట్రం ఎంత భద్రంగా ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. అదేవిధంగా సెక్యూరిటీ పర్సనల్, అంటే భద్రతా సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఎలక్షన్స్ కావాలి, ఎంతమందిని డిప్యుటేషన్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అంటే కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఎప్పుడు రప్పించాలి అదంతా కూడా ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతిలోనే ఉంటుంది. లాజిస్టిక్స్, అంటే వీరందరికీ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడము. అదేవిధంగా స్టాఫ్ రిక్వైర్డ్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, అంటే ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సినటువంటి సిబ్బందిని ఎంతమంది అవైలబిలిటీలో ఉన్నారు. తర్వాత అదర్ ఎలక్షన్స్, అంటే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇంకేమైనా ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నాయా, ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయా, రాజ్యసభ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయా, లోక్సభ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయా, ఇంకేమైనా లోకల్ బాడీకి సంబంధించిన ఎలక్షన్ జరుగుతున్నాయా అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. అదేవిధంగా నేచురల్ కెలమిటీస్, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మరి ఎలక్షన్స్ నిర్వహించలేని పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్ లో వరదలు ఉన్నాయి, మరి ఇప్పుడు ఎలక్షన్స్ అంటే కుదరదు కదా. ఇట్లాంటివన్నీ ప్రభుత్వంతో డిస్కస్ చేయాలి. సీజనల్ కండిషన్స్, కాలిక పరిస్థితులు, అంటే వర్షాకాలం ఉంది, వర్షాలు జోరుగా వస్తున్నాయి, అప్పుడు నిర్వహించలేము కదా. ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలి. డ్రింకింగ్ వాటర్, తాగునీటి సౌకర్యం ఉందా లేదా. మేజర్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్, ఏమేమో మరి
ఫెయిర్స్ అంటే సంతాలు ఏమేమి ఉన్నాయి, ఫెస్టివల్స్ పండుగలు ఏమేమి ఉన్నాయి, మరి పండుగలను డేట్స్ వీటన్నిటిని చూసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్యాలెండర్ అండ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి, ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి, డిగ్రీకి సంబంధించినటువంటి, కళాశాల విద్యార్థులకు సంబంధించి, స్కూల్ విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి సెలవులు ఎప్పుడు ఉన్నాయి, వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్న టైంలో ఎలక్షన్స్ నిర్వహిస్తే ఈ ప్రచారం వల్ల డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళు చదువుకోలేరు. ప్లస్ మళ్ళీ మనకు ప్రిమిసెస్ కూడా, అంటే ఎలక్షన్స్ కావాల్సినటువంటి ప్రిమిసెస్ భవనాలు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఎపిడెమిక్ డిసీజ్ ఏమైనా అంటువ్యాధులు ప్రబలేటువంటి ఛాన్సెస్ ఉన్నదా. అదేవిధంగా సెన్సస్ అంటే మరి జనాభా గణన ఏదైనా జరుగుతుందా. ఇన్ని రకాల కారణాలన్నింటినీ ఈ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్ తో సంప్రదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి, రాష్ట్ర ప్రభుత్వం ఫలానా డేట్స్ అని చెప్తుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫలానా డేట్స్ అంటే ఓకే మాకు ఈ డేట్స్ లో ఏమి లేవు అన్ని ఖాళీ ఉన్నాయి అంటే ఒక 5-6 డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్ లో ఏదో ఒక డేట్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఎలక్షన్స్ నిర్వహించాలి. ఓకేనా, ఇది క్లియర్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసే అధికారం ఎవరికి ఉంది అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘానికే ఉంది. కానీ విత్ ద కాంగ్రెన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరిగా అంటే 100% తప్పనిసరి, మ్యాండేటరీ, ఇందులో ఆప్షన్ లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇచ్చేది కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి యొక్క అనుమతితో మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘము ఎలక్షన్ నోటిఫికేషన్, ఎన్నికల అధిసూచనను విడుదల చేయాలి. ఎలక్షన్ షెడ్యూల్, ఎన్నికలకు సంబంధించినటువంటి సమయ సూచిని విడుదల చేయాలి. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకా ఈ సెక్షన్ 195 ఏముందంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్ని ఫేజెస్ లో జరపాలనేటువంటి కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంటుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు. మల్టీ ఫేజెస్, బహుళ దశల్లో కనుక జరిపినట్టయితే, అంటే జనవరి 1 నుంచి 15 వరకు ఒక దశ అనుకోండి, ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంకొక దశ, ఇట్లా 2-3 దశల్లో కనుక జరిపినట్టయితే ఒక దశకు ఒక దశ మధ్యలో కనీసం 5 రోజుల గ్యాప్ అన్నా ఉండాలి. అట్లా ఉండేటువంటి విధంగా ఎలక్షన్ అనేటువంటిది డిసైడ్ చేసుకోవాలి. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసుకుంటుంది. మరి ఎలాంటి వేకెన్సీస్ కి ఎలక్షన్ జరపవచ్చు అంటే అన్ని రకాల వేకెన్సీస్, అన్ని రకాలంటే మనకి 2 రకాలు ఉన్నాయి. ఆర్డినరీ వేకెన్సీస్ అంటే 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేదని ఆర్డినరీ వేకెన్సీస్ అంటున్నారు. క్యాజువల్ వేకెన్సీస్ అంటే ఆకస్మిక ఖాళీలు, అంటే ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, రాజీనామా చేసినప్పుడు కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు తొలగించబడినప్పుడు కానీ ఆ పదవి ఖాళీ అయితే దాని ఎలక్షన్స్ మనం క్యాజువల్ ఎలక్షన్స్, ఆకస్మిక ఎన్నికలు అంటున్నాము. ఈ ఆకస్మిక ఎన్నికలకు కానీ, సాధారణ ఎన్నికలకు కానీ ఎన్నికలు జరిపేటువంటి అధికారము స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మాత్రమే ఉన్నది. ఓకేనా, ఇది మనకి ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన విషయాలు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ చూస్తే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఎన్నికల నోటిఫికేషన్ అంటే ఎన్నికల అధిసూచన వచ్చినప్పుడు దానిలో ఏమేమి పాయింట్లు ఉంటాయి అంటే ఖచ్చితంగా 8 పాయింట్లు ఉంటాయి. 100% మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ఎలక్షన్ నోటీస్ ఏ రోజు వస్తుంది. ఉదాహరణకు మీకు సింపుల్ గా చెప్తున్నాను, జనవరి 1వ తారీఖు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల అధిసూచన వచ్చింది, ఆ రోజు నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది. నామినేషన్స్ అంటే నామాంకన పత్రాలు ఎప్పటి వరకు స్వీకరిస్తారంటే జనవరి 1వ తారీఖు పొద్దున 10 గంటలకో 11 గంటలకో స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసారు అనుకోండి నోటిఫికేషన్, ఆ రోజు నుంచి 3 రోజుల లోపే ఉంటుంది, వితిన్ 3 days ఓన్లీ. అంటే ఎప్పటి వరకు స్వీకరించాలి నామినేషన్లు? జనవరి 1, జనవరి 2, జనవరి 3 వరకు మాత్రమే స్వీకరించాలి. ఓకేనా, ఎప్పటి వరకు? సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే. ఆ రోజు వర్కింగ్ డే అయినా, హాలిడే అయినా, ఏ రోజు అయినా ఖచ్చితంగా ఎవరెవరైతే ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ విధుల్లో ఉండాలి. ఖచ్చితంగా 3 రోజులు అప్లికేషన్లు స్వీకరించాలి, నామినేషన్లు స్వీకరించాలి, నామాంకన పత్రాలు స్వీకరించాలి. ఓకే, క్లియర్ గా 3 days గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్క్రూటినీ అంటే ఈ నామాంకన పత్రాల యొక్క పరిశీలన, అంటే దానికి ఒక సెట్ ఉంటుంది, దానికి ఏమేమి జతపరచాలో ఒక లిస్ట్ ఉంటుంది. అదే సీరియల్ ఆర్డర్ లో జతపరిచలేదు, అందులో ఏ చిన్న మిస్టేక్ జరిగినా వాటిని రిజెక్షన్, తిరస్కరించడం జరుగుతుంది. దీన్నంతా స్క్రూటినీ అంటారు, అంటే పరిశీలన. పరిశీలన ఎప్పుడు చేస్తారు? 3 రోజులు నామినేషన్స్ వచ్చిన తర్వాత 4th day రోజే మొత్తం పరిశీలన అన్ని చేయడం జరుగుతుంది. స్క్రూటినీ ఏ రోజు జరుగుతుంది? ఆన్ ద 4th day ఫ్రమ్ ద ఎలక్షన్ నోటిఫికేషన్, ఎన్నికల అధిసూచన విడుదలైనప్పటి నుంచి 4వ రోజున స్క్రూటినీ జరుగుతుంది. మరి స్క్రూటినీ జరిగి ఏం జరుగుతుందంటే కొంతమందిని రిజెక్షన్ చేయడం జరుగుతుంది. రిజెక్షన్ అంటే మీ యొక్క నామాంకన పత్రాలు సరిగ్గా లేవు కాబట్టి తెలుసుకో, మళ్ళీ అప్లై చేసుకోరి, పొరపాట్లు ఉన్నాయి, ఈ కాగితం లేదు, ఆ కాగితం లేదు అని అన్నారు, డైరెక్ట్ రిజెక్షన్ చేయడం జరుగుతుంది. రిజెక్షన్ చేసిన లిస్టు ఈవినింగ్ 5 o'clock వరకు నోటీస్ బోర్డులో పెడతారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? తెల్లారి 5th day రోజు ఎవరైతే క్యాండిడేట్స్ యొక్క రిజెక్షన్ జరిగిందో, అభ్యర్థుల యొక్క తిరస్కరణ జరిగిందో నామాంకన పత్రాలు, వాళ్ళు ఏం చేయాలంటే అప్పీల్కి పోవాలి. అప్పీల్ అంటే పై అధికారుల దగ్గరికి, వాళ్ళు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, అడిషనల్ కలెక్టర్ కావచ్చు, వీరి దగ్గరికి అప్పీల్కి వెళ్తే అప్పీల్ ఏ రోజు పరిష్కరించబడాలి? అదే రోజు పరిష్కరించబడాలి.
5th డే రోజు అప్పీల్కి వెళ్ళడానికి ఆ రోజు ఆఖరి తారీఖు 5th డే. ఆ రోజు సాయంత్రం 5 గంటల లోపు ఎప్పుడైనా అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఒక రోజంతా అప్పీల్కి వెళ్ళవచ్చు. అప్పీల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరికి 5 దరఖాస్తులు 10 దరఖాస్తులు వచ్చిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ జనరల్గా ఎవరు ఉంటారంటే గుర్తుపెట్టుకోండి, జిల్లా ఎన్నికల ప్రాధికారి ఎవరు ఉంటారంటే జిల్లా కలెక్టర్ ఉంటారు. వారు డిస్పోజల్ ఆఫ్ అప్పీల్స్ అంటే అప్పీల్స్ లను ఓకే కింద ఉన్నటువంటి అధికారులు తప్పు చేసిర్రు, కావాలని రిజెక్షన్ చేసిర్రు అనుకుంటే మాత్రం వాళ్ళని లిస్ట్ లో చేర్చడం జరుగుతుంది. అట్లా జనరల్ గా జరగదు. ఒకసారి రిజెక్టెడ్ అయిందంటే ఏదో కారణం ఉంటుంది, ఆ కారణం చేత రిజెక్టెడ్ అవుతుంది కాబట్టి దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది, అంటే తీసివేయడం జరుగుతుంది. ఏ రోజు వరకు తీసేయాలి? 6th డే ఈవినింగ్ 5 o'clock వరకు డిస్పోజల్ తీసేస్తారు. అంటే మనం అప్పీల్ పెట్టుకుంటే మన అప్పీల్ని తిరస్కరించడము ఆమోదించడం జరుగుతుంది. జనరల్ గా తిరస్కరించడం జరుగుతుంది. 5 గంటల లోపు ఆ ప్రాసెస్ అనేది పూర్తి అయిపోతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ తెల్లవారి మరి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు 20 మంది నామినేషన్స్ వేసారు, 5 మందిని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంకా 15 మంది ఉన్నారు లిస్ట్ లో కదా. మరి 15 మందిలో మరి వీళ్ళందరూ పోటీ చేయడం అనుకుంటారా, మళ్ళీ నామినేషన్ విత్డ్రా చేసుకుంటారా, వెనక్కి తీసుకుంటారా, వాపస్ తీసుకుంటారా అంటే వాళ్ళకి ఒక రోజు టైం ఇస్తారు. ఏ రోజు విత్డ్రా? వాళ్ళు 7th డే 7వ రోజు విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పటి వరకు? మధ్యాహ్నం 3 గంటల లోపు. నువ్వు వెళ్ళి విత్డ్రా చేసుకుంటా అంటేనే విత్డ్రా చేసుకున్నట్టు లెక్క. 3 లోపు విత్డ్రా చేసుకోకపోతే నువ్వు పోటీలో ఉన్నట్టు లెక్క. అప్పుడు ఏం చేస్తారంటే 3 గంటల వరకు వెయిట్ చేస్తారు, మరి ఎవరైనా విత్డ్రా చేసుకోవడానికి ఉందా అని. ఎవరు విత్డ్రా చేసుకోకపోతే అదే రోజు సాయంత్రము 7th డే రోజు అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు ఫైనల్ లిస్ట్ ఎవరైతే పోటీలో ఉన్నారో అభ్యర్థుల యొక్క ఫైనల్ లిస్ట్ అనేటువంటిది ప్రకటించడం జరుగుతుంది. ప్రకటించాలంటే వాళ్ళందరూ పోటీలో ఉంటారు అర్థం. ఓకేనా. ఆ రోజు నుంచి కరెక్ట్ 8వ రోజు అంటే పోలింగ్ డేట్ ఏ రోజు అంటే మధ్యలో 7వ తారీఖు అయిపోతే జనవరి 1కి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. 3 రోజుల్లో నామినేషన్స్ అయిపోయినాయి. 4వ రోజు స్క్రూటిన్ అయింది. 5వ రోజు రిజెక్షన్ వాటికి అప్పీల్ అయింది. 6వ రోజు డిస్పోజల్ అయింది. 7వ రోజు విత్డ్రావల్స్ అయిపోయినాయి. అదే 7వ రోజు సాయంత్రం 5 గంటలకు ఫైనల్ లిస్ట్ ప్రకటించిన తర్వాత వీళ్ళు ప్రచారం 8వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 8, 9 దగ్గర నుంచి వీళ్ళకి ఒక వారం రోజుల సమయం ఉంటుంది. పోలింగ్ డే ఇప్పుడు ఈ రోజు ఫైనల్ లిస్ట్ ఏ రోజు అయితే ప్రకటిస్తారో ఆ రోజు నుంచి 15వ రోజు పోలింగ్ డే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఫిక్స్డ్ షెడ్యూల్. ఏ దేనికైనా లోకల్ ఎలక్షన్ సంబంధించి ఫిక్స్డ్ షెడ్యూల్ ఉండడం జరుగుతుంది. పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన వెంటనే రిజల్ట్స్ రావు కదా. దీనికి కౌంటింగ్ డేట్ ఎప్పుడు ప్రకటించాలంటే కౌంటింగ్ డేట్ అండ్ టైం విల్ బి డిక్లేర్డ్ బై ద SEC అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘమే దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ అంటే ఏ రోజు కౌంటింగ్ చేయాలి, తర్వాత డేటు టైం అనేటువంటిది పబ్లిక్ గా ప్రకటించడానికి అథారిటీ ఎవరి దగ్గర ఉందంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంది అని మనము తెలుసుకోవాలి. ఇది ఎలక్షన్స్ కి సంబంధించింది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 100% ఎగ్జామినేషన్స్ లో రావడానికి ఇది కానీ ఎలక్షన్ యొక్క షెడ్యూల్ నిర్ణయించడానికి ఉన్నటువంటి కారణాలు కానీ 100% రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనం రివిజన్ లో చూసినట్టయితే సెక్షన్ 194 డిస్క్రైబింగ్ అబౌట్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ రెస్పాన్సిబిలిటీస్. State Election Commission has the responsibility of preparation of electoral rolls and conduct of elections. It has the superintendence, direction and control of all employees, CDMA or district collectors or municipal commissioners or any government officer, any government employee. State government has to provide sufficient staff to the State Election Commission and the State Election Commission has to delegate its powers to the concerned officers who are involving in the election process. ఇళ్లకు అధికారాలు ఇవ్వాలి. సెక్షన్ 194 is about the issue of election notification. ఎన్నికల అధిసూచనను విడుదల చేయాలి. ఎవరికి అధికారం ఉంటుంది? రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత మాత్రమే. శాంతి భద్రతల పరిస్థితి ఇక్కడ కారణాలు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఇంటర్నల్ సెక్యూరిటీ పర్సనల్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, లాజిస్టిక్స్, స్టాఫ్, అదర్ ఎలక్షన్స్, నేచురల్ క్యాలమిటీస్, సీజనల్ కండిషన్స్, డ్రింకింగ్ వాటర్, మేజర్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్, ఎడ్యుకేషన్ క్యాలెండర్ అండ్ ఎగ్జామ్స్, ఎపిడమిక్ డిసీజెస్, సెన్సస్. ఈ కారణాలన్నింటిని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత మాత్రమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలి. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఒకవేళ మల్టీ ఫేజెస్ లో జరపదలుచుకుంటే ఒక దశ కొందరు ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలంటే 5 రోజుల గ్యాప్ ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. ఏ రకమైనటువంటి వేకెన్సీలకు ఖాళీలకు ఎలక్షన్ జరపవచ్చు అంటే ఆర్డినరీ వేకెన్సీస్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలకు కావచ్చు. క్యాజువల్ ఎలక్షన్స్ అంటే ఏదైనా ఖాళీ అయితే ఆకస్మిక ఎన్నికలకు జరపడానికి అవకాశం ఉంటుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ గమనిస్తే నామినేషన్స్ అప్ టు 3 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఎలక్షన్ నోటిఫికేషన్. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక 3 రోజుల లోపు నామినేషన్ స్వీకరించగలుగుతారు. సాయంత్రం 5 గంటల, మిగతా 5 గంటల వరకు, ఇక్కడ ఒకటే 3 గంటల వరకు ఉంది. స్క్రూటినీ 4వ రోజు జరుగుతుంది. అప్పీల్ 5వ రోజు జరుగుతుంది. డిస్పోజల్ 6వ రోజు జరుగుతుంది. విత్డ్రావల్ 7వ రోజు 3 గంటల వరకు జరుగుతుంది.
తర్వాత ఫైనల్ లిస్ట్ 7వ రోజు 5 గంటల వరకు పబ్లిష్ చేయాలి. పోలింగ్ అనేది ఇప్పటి నుంచి 15 రోజుల్లో జరుగుతుంది. కౌంటింగ్ అనేటువంటి డే టు టైం అనేటువంటిది స్టేట్ ఎలక్షన్ కమిషన్ మనకు నిర్ణయిస్తుంది. ఇది సెక్షన్ 195 లో ఉన్నటువంటి విషయాలు. ఇక్కడికి పాయింట్స్ ని నోట్ చేసుకోండి.